పర్యటనను విజయంతో ముగించి సిరీస్ను 2-2తో టీమిండియా సమం చేసింది. అంటే అందుకు కారణం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్ ఆఖరి రోజున సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవరాల్గా ఈ సిరీస్లో 23 వికెట్లు తీసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సిరాజ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో అతని బ్రాండ్ వాల్యూ, సంపాదన వంటి వాటి గురించి ఫ్యాన్స్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మొహమ్మద్ సిరాజ్ నికర ఆస్తుల విలువ దాదాపు 57 కోట్లు ఉంటుందని అంచనా. బీసీసీఐ జీతం, ఐపీఎల్ ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు అతడి ఆదాయాల మొరగలుగా ఉన్నాయి. బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్ ఏలో ఉన్నాడు. దీంతో అతడికి బీసీసీఐ నుంచి 5 కోట్ల వార్షిక వేతనాన్ని అందుతుంది. అతడు ఆడే మ్యాచ్లకు సంబంధించి ఫీజును అందుకుంటాడు. ఒక్క టెస్టు 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20కి 3 లక్షల చొప్పున లభిస్తుంది. మెరుగైన ప్రదర్శన చేసిన సందర్భాల్లో, అంటే 5 వికెట్లు తీసిన సమయంలో 5 లక్షలు బోనస్గా అందుతాయి. ఇంగ్లాండ్తో సిరీస్లో 2 సార్లు సిరాజ్ 5 వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సిరాజ్ 2017లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ అతడికి 2.60 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదే జీతంతో 2018 నుంచి 2021 వరకు ఆర్సీబీకి ఆడాడు. 2022లో మెగా వేలంలో అతడిని ఆర్సీబీ 7 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 నుంచి 24 వరకు అతడు అదే శాలరీని పొందాడు. ఇక 2025 మెగా వేలంలో అతడిని గుజరాత్ టైటాన్స్ జట్టు 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. వన్ క్రికెట్ నివేదిక ప్రకారం హైదరాబాద్లో జన్మించిన ఈ పేసర్ జూబ్లీహిల్స్లో 13 కోట్ల విలాసవంతమైన నివాసం ఉంది. ఈ ఏడాది అతడు ఈ ఇంట్లోకి మారాడు. సిరాజ్ అనేక బ్రాండ్లతో ఒప్పందాలను కలిగి ఉన్నాడు. మై 11 సర్కిల్, కాయిన్సిచ్ కుబేర్, ఏజీ క్రికెట్, నిప్పన్ పెయింట్స్, మై ఫిట్నెస్ వంటి హై ప్రొఫైల్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇటీవలే హైదరాబాద్లో ఓ రెస్టారెంట్ను కూడా ప్రారంభించారు.